పుదీనా, ఇంకొకటి ఏంటండి తులసి. ఇవి 2 తీసుకోవడం వల్ల డైలీ ఒక 4 పుదీనాకులు, 4 తులసి ఆకులు రోజు నవలండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే ఈ తులసిలో ఏముంటుంది అంటే యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఎలర్జిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయి. సో దాని ద్వారా కూడా ఏమవుతుంది అని అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్ ఉత్పత్తి కాకుండా లివర్ హెల్త్ బాగుంటుంది. సో దాని ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే గాల్ బ్లాడర్ స్టోన్స్కి చెక్ పెట్టవచ్చు. బిల్వపత్రం ఉంటుంది కదండి, బిల్వపత్రము డైలీ ఒక 4 బిల్వపత్రాల పౌడర్ నీళ్ళలో కలుపుకొని తాగండి ఆ పొడి. దాని ద్వారా కూడా ఏమవుతుంది అని అంటే మనము కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మళ్ళీ గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గుతాయి. వేపాకులో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీంట్లో అజాడిరక్టిన్ అని, నింబిడిన్ అని చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. అవి కూడా ఏం చేస్తాయి, శరీరంలో కొవ్వును తగ్గించేస్తాయి. ఎప్పుడైతే శరీరంలో కొవ్వు తగ్గిపోయిందో ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మళ్ళీ గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గిపోతాయి.